హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డైలీ లీడ్ కోడ్ క్వశ్చన్ లెంగ్త్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్ అయితే సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఈజీ ట్యాగ్లోకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే మనల్ని యూనిట్ స్ట్రింగ్ ఎస్ కన్సిస్ట్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ స్పేసెస్ రిటర్న్. లాస్ట్ వర్డ్ ఒక ఇచ్చిన స్ట్రింగ్లో లాస్ట్ వర్డ్ యొక్క లెంగ్త్ ఎంత అని అడుగుతున్నారు. సో కానీ ఎగ్జాంపుల్ అయితే 1లో చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ వర్డ్ అనేది హలో వరల్డ్లో లాస్ట్ వర్డ్ వచ్చేసి వరల్డ్. దీని యొక్క లెంగ్త్ ఎంత 5. మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి సెకండ్ ఎగ్జాంపుల్లో ఫ్లై టు ద మూన్. దీని యొక్క సెకండ్ ఎగ్జాంపుల్లో మూన్ యొక్క లెంగ్త్ ఎంత 4. వరల్డ్ లెంగ్త్ నేను అనేది జాయ్ బాయ్ లెంగ్త్లో వరల్డ్ లెంగ్త్ వచ్చి 6. మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రైట్ నుంచి వచ్చి లాస్ట్ నుంచి కౌంట్ చేస్తాము ఎన్ని వర్డ్స్ స్పేస్ వచ్చే వరకు. ఈ స్పేస్ ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు ఇటరేట్ చేస్తూ మన లెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తాం. వర్డ్ దగ్గరికి దగ్గరికి వచ్చాం. ఎప్పుడైతే మనం స్పేస్ వస్తుందో ఇక్కడ మనం స్టాప్ చేసేస్తాం. కానీ ఇలా వచ్చేటప్పుడు మన ఈ అప్రోచ్లో ఏంటంటే స్టార్టింగ్నే స్ట్రింగ్లో స్పేస్ నుంచి వచ్చింది అనుకోండి, ఎండింగ్లో స్పేస్ ఉందంటే ఈ స్పేస్ ఎండింగ్లో ఉన్న స్పేస్ని ఇటరేట్ ఒక పాయింటర్ తీసుకుని మొత్తం ఇటరేట్ చేసుకుని ఎక్కడి నుంచి అయితే వర్డ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ మనం కౌంట్ అయితే మనం లాస్ట్ వర్డ్ కౌంట్ అయితే చేస్తాం. ఇప్పుడు నేను జావాలో కోడ్ అయితే రాస్తాను. ఇదైతే నా ఇండెక్స్ డాట్ లెంగ్త్ -1. మనందరికీ తెలుసు స్ట్రింగ్లో అయితే 0 బేస్డ్ ఇండెక్సింగ్ అవుతుంది. సో స్టార్టింగ్ నేను ఏం చేస్తాను, ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదైతే ఫ్లై టు ద మూన్. నేను ఏం చేస్తానంటే లాస్ట్లో స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ స్పేస్ అంతా రిమూవ్ చేసి ఈ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో అది ఈ లాస్ట్ వర్డ్ స్టార్టింగ్లో ఉంది కదా, లాస్ట్ వర్డ్ ఎండింగ్ క్యారెక్టర్ దగ్గరికి ఇటరేట్ చేసేలా చేస్తా. చూడండి నేనేం చేస్తాను, వైల్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 క్యారెట్ ఈక్వల్ టు స్పేస్. అప్పుడు ఏం చేయాలి, మనం ఇండెక్స్ ++ చేద్దాం. ++ అంటే ఇంక్రిమెంట్. నేను ఎందుకు ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 చేస్తానంటే మొత్తం స్ట్రింగ్ ఉండేంత వరకు. ఇప్పుడు మన రిజల్ట్ అనేది ఈ అరేలో అయితే నేను స్టోర్ చేస్తాను. రిజల్ట్ ఈక్వల్ టు 0 అనే అరేలో అయితే నేను స్టోర్ చేస్తాను. వైల్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే మనం మొత్తం స్ట్రింగ్ని మొత్తం, ఒకవేళ కొన్ని ఛాన్సెస్లో ఒకవేళ హలో అనే మాత్రమే స్ట్రింగ్ ఇచ్చారనుకోండి, మనం అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయాలి, మొత్తం స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, డాట్ క్యారెట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు సారీ, ఇక్కడ కూడా మనం ఇన్ని మైనస్ చేయాలి, ఎందుకంటే డిక్రిమెంట్ చేయాలి. మనం బ్యాక్ వెళ్తున్నాం కదా. రిటర్న్ రిజల్ట్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ఇండెక్స్ అనే పాయింటర్, ఒక వేరియబుల్ అయితే తీసుకోండి. ఇండెక్స్ అనే వేరియబుల్ని, అది స్టార్టింగ్ ఎస్ యొక్క లెంగ్త్ స్టార్టింగ్ ఎండింగ్లో పాయింట్ చేస్తున్నాం. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకుని ఏదైనా స్పేసెస్ ఉన్నాయంటే దాన్ని మొత్తం ట్రావర్స్ చేసి ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ ఉందో అక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ని తీసుకువెళ్తున్నాం. అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇండెక్స్ అనేది మనం ఇక్కడికి వచ్చింది ఎన్న దగ్గరికి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ ఉందనేది మన లాస్ట్ స్ట్రింగ్లో వచ్చిన లాస్ట్ వర్డ్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉందని, ఎండింగ్ క్యారెక్టర్ దగ్గర ఉందని అర్థం. సో అక్కడ నుంచి మనం మళ్ళీ స్పేస్ వచ్చేంత వరకు ట్రై చేస్తూ ఉంటాం. సో రన్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ మన రిటర్న్ రిజల్ట్ ఇటరేట్ చేసేటప్పుడు మన రిజల్ట్ అనేదాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ టెస్ట్ కేసెస్ అయితే అన్నీ పాస్ అవుతున్నాయి. సబ్మిట్ చేసి అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 100%. థ్యాంక్ యూ గైస్.